నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈ వీడియో వెయిట్ లాస్ అవుదాం అనే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బూడిద గుమ్మడికాయ అంటారు కదా, కానీ చాలా మందికి తెలియదు దీనితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. దీనివల్ల లోపల మంచి బ్యాక్టీరియా గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. తర్వాత ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ త్వరగా క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ హెల్త్ సమస్యలను తగ్గిస్తుంది. బాడీలో హీట్ని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన టమ్మీలో ఫుల్ అనిపిస్తుంది. అందుకే వెయిట్ లాస్ అవ్వడానికి కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇది ఎంటీ స్టమక్ తో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అయితే చాలా బాగా తగ్గిస్తుంది గైస్. జ్యూస్ ని ఎట్లా చేసుకోవాలి అంటే, యాష్ గార్డ్ ని ఒకటి తీసుకుని మంచిగా వాష్ చేసుకోవాలి. వాటి మీద ఒక పౌడర్ లెక్క లేయర్ గా ఉంటుంది కదా, అందుకే మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ చేసి మళ్ళీ హాఫ్ లో హాఫ్ తీసుకోవాలి. చిన్న పీస్ అయితే సరిపోతుంది. చేసుకుని పైన గ్రీన్ గా ఉన్న లేయర్ ని తీసుకోవచ్చు. సీడ్స్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. బెనిఫిట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే జింజర్ వేసుకోవచ్చు, ఆమ్లా వేసుకోవచ్చు, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాష్ గార్డ్ పీసెస్తో పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకున్నా ఏం కాదు. అన్నీ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన లోపల పేగులను శుభ్రపరుస్తుంది. అట్లానే కిడ్నీ పనితీరు మెరుగుపరుస్తుంది. 10 minutes పట్టొచ్చు, 15 minutes పట్టొచ్చు. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దానివల్ల ఒక స్మూతీలా వస్తుంది. బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక స్టైనర్ తీసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోకుండా తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఫైబర్ పోతుంది అని అస్సలు ఆలోచించొద్దు. తింటే హోల్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ అయినా తీసుకోవాలి. లేదా మీరు జ్యూస్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే కంపల్సరీ జ్యూస్ని వడపోసుకోవాల్సిందే. లేదంటే ఫైబర్ అండ్ జ్యూస్ రెండు సరిగ్గా అబ్జర్వ్ కావంట. ఇది డైలీ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు చేసుకుని తీసుకుంటేనే మంచిది. స్కిన్ అండ్ హెయిర్ మంచి కండిషన్లో ఉంటుంది. యాడ్ చేసుకుని ఇందులో హనీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ జ్యూస్లో లెమన్, హనీ యాడ్ చేసుకోను. వెయిట్ లాస్ పౌడర్ని నేనే చేసుకున్నాను. అది ఒక స్పూన్ వేసుకుని మిక్స్ చేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టి ఆ తర్వాత ఎంటీ స్టమక్తో దీన్ని తీసుకుంటాను డైలీ. 1 year బ్యాక్ తీసుకునేదాన్ని. దీనివల్ల పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా క్యూర్ అవుతుంది. జ్యూస్ తీసుకుని 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి ఏదైనా ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. జ్యూస్ తీసుకోవడమే కాదు, మనం ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. డైలీ ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ని తీసుకోండి. పక్కా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.